వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే 40% దాకా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. అసలు ఈ కరెక్షన్ ఎందుకు వచ్చింది, దీని ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మదన్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు, హౌ ఆర్ యూ? చెప్పండి, అసలు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి ఫండమెంటల్స్ అనాలిసిస్ ఏం చెప్తారు మీరు? ప్రజెంట్ బై చేయాలా బై చేయాలా వద్దా, అండ్ ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళు దాన్ని హోల్డ్ చేయాలా, ఏమంటారు? ఫస్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది, ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మనకి ప్రజెంట్ 222 రూపీస్ దగ్గర ఉంది. అయితే ఈ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డివైడ్ అయింది, డిమెర్జర్ ద్వారా మనకి అందరికీ అవైలబుల్కి వచ్చింది. ఒక రిలయన్స్ షేర్ ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక షేరు అప్పుడు డిమెర్జర్లో అలాట్ అయింది. అంతేకాకుండా ఈ షేరు 200 నుంచి కంటిన్యూస్గా కూడా ఆల్మోస్ట్ 3 to 4 months కన్సాలిడేట్ అయింది. తర్వాత అక్కడి నుంచి కూడా మంచి మూమెంట్ ఇచ్చి 400 రూపీస్కి వెళ్ళింది. డబుల్ ద ప్రైస్ ఆల్రెడీ ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ షేర్ ఇప్పుడు ఎందుకు ఫాలో అయింది, మార్కెట్తో పాటు షేర్ కూడా కరెక్ట్ అయింది. ఫైనాన్షియల్ స్టాక్స్ ఇప్పుడు రైట్ టైం టు బై అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో జియో ఫైనాన్స్ వచ్చి నేను ఇప్పుడు మీకు ఈరోజు ఏ ప్రైస్లో ఉంది ఒకసారి చూపిస్తాను. ఇది 1 month చార్ట్ అనమాట. సో జియో ఫైనాన్స్ సర్వీసెస్ వచ్చి 223 రూపీస్ 86 పైసా దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఈ స్టాక్ వచ్చి మనకి ఆగస్ట్ 1కి ఈ స్టాక్ స్టార్ట్ అవ్వడం జరిగింది 2023లో. అప్పటి నుంచి కూడా కంటిన్యూగా 4 months కన్సల్టేషన్ పొజిషన్కి వెళ్ళి తర్వాత ఒక్కసారిగా అప్ సైడ్ మూమెంట్ వచ్చి మనకి 400 ప్రైసెస్కి వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టాక్ వచ్చి బాటంకి వచ్చేసింది. మనకి బాటం లెవెల్ తీసుకుంటే 220 రూపీస్. ఈ ప్రైస్లో డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అందరూ కూడా ఈ ప్రైస్లో చాలామంది ఎంట్రీ తీసుకోవడం జరిగింది. అయితే మార్కెట్ ఆల్మోస్ట్ మనకి 12 to 13% కరెక్షన్ అయింది. ఇప్పుడు సెన్సెక్స్ తీసుకుంటే 86,000 నుంచి కూడా ఇప్పుడు 75,000 76,000 లెవెల్కి వచ్చేసింది. సో ఇది ఆల్మోస్ట్ మార్కెట్ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈ స్టాక్ ప్రైస్ కూడా ఇప్పుడు రీజనబుల్ ప్రైస్, ఇంకా మ్యాక్సిమం మనకు కరెక్ట్ అయితే కూడా ఈ స్టాకు 200 రూపీస్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం లో 200 రూపీస్. సో ఈ ప్రైస్లో మనం ఎంట్రీ తీసుకుంటే కూడా నెక్స్ట్ ఒకేసారి బల్క్గా ఖరీదు చేయకుండా, బల్క్గా ఈ స్టాక్ని పర్చేజ్ చేయకుండా మనకి 200 రూపీస్ వరకు కూడా మనం దీన్ని అక్యుములేట్ చేస్తూ కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ ఈ స్టాక్ ఇస్తుంది. అంతేకాకుండా ఈ స్టాక్ ఫండమెంటల్స్ తీసుకుంటే జూలై 23లో ఇది డిమెర్జర్ అయింది. ఈ స్టాక్ ఫండమెంటల్స్ వచ్చి ప్రజెంట్ పిఈ వచ్చి 87లో ఉంది. సెక్టార్ పిఈ వచ్చి 12.81లో ఉంది. సో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి వచ్చేసి మనకి రెవెన్యూ వచ్చి ఇంట్రెస్ట్ ఇన్కమ్ త్రూ వస్తుంది, తర్వాత ఫీ అండ్ కమిషన్ త్రూ వస్తుంది, ఇంకా అదర్ ఇన్కమ్ సోర్సెస్ కూడా ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఉన్నాయి. ఎగ్జాక్ట్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఈ స్టాక్కి ఎగ్జాక్ట్ బిజినెస్ స్టార్ట్ అయితే ఇది మరింత గెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యూచర్ మదన్ గారు ఇప్పుడు చూసుకుంటే మనం అందులో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొత్తగా మనకు జియో కాయిన్స్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తారు, అండ్
ఇది స్టాక్ బ్రోకింగ్ యాప్ కూడా వెబ్సైట్ కూడా అందులో స్టార్ట్ చేస్తున్నారని చెప్పారు. అవును అవును యా, అంటే అంటే ఇంత కరెక్షన్ future ఉంది. ఇంత Stock కరెక్షన్ future జరగడానికి కారణం ఏంటంటారు అసలు? ఏది కరెక్షన్స్ 33% డిసెంబర్ టు జనవరి మధ్యలో 33%. మార్కెట్ కరెక్షన్ అయింది కాబట్టి స్టాక్ ప్రైసెస్ కూడా కరెక్షన్ అయింది. నీకు ఈ ఆల్రెడీ 100% రిటర్న్స్ ఇచ్చింది స్టాక్. దాంతో కొంచెం ప్రాఫిట్ బుకింగ్స్ అయినాయి. తర్వాత మార్కెట్ కరెక్షన్ అవడంతో మార్కెట్ కూడా డౌన్ ఫాల్ అయింది. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు ఎంట్రీ లెవెల్స్ ఇప్పుడు వాల్యూమ్ తీసుకుంటే కూడా ఇంక్రీజ్ అవుతా ఉంది స్టాక్ వాల్యూమ్. ఓకే, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ కూడా ఇది జనరేట్ చేస్తూ ఉంది. తర్వాత లార్జ్ క్యాప్ స్టాక్ ఇది 1,41,02 crore లార్జ్ క్యాప్ స్టాక్. మార్కెట్ క్యాపిటల్ ఇంత ఉండే స్టాక్ వచ్చి ఆల్మోస్ట్ ఇది లార్జ్ క్యాప్ కాబట్టి దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరెక్షన్ అయితే కూడా 5 to 6% అవ్వచ్చు, అంతకంటే డౌన్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇది బెటర్ స్టాక్. సో ఫ్యూచర్లో కూడా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. ఇది ఆల్రెడీ బాటంకి వచ్చేసింది. ఓకే, ఈ కరెంట్ లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకుంటే బెటర్ రిజల్ట్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టార్గెట్ ప్రైస్ వచ్చి స్టాక్కి 400 షార్ట్ టర్మ్లో టార్గెట్ ప్రైస్. విత్ ఇన్ 1 yearలో 400కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈ స్టాక్ ఫ్యూచర్లో మనకి బజాజ్ ఫైనాన్స్ లాగా కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రవి గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉందని చెప్తున్నారు మదన్ గారు. సో దాన్ని మీరు కూడా స్టడీ చేసి దాన్ని అక్యుములేట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని సజెషన్ అయితే ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.